రోజు ఫోర్త్ సాటర్డే బ్యాంకుకి హాలిడే. సో, ఇంటికైతే హాలిడే లేదు కదా! ఏ రోజైనా సరే ఇంట్లో పనులన్నీ చేయాల్సిందే. నేనైతే ఈరోజు మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి పంపించేసాను స్కూల్‌కి. లంచ్ బాక్స్ తీసుకొస్తానని చెప్పాను. ఇంక లంచ్ బాక్స్‌లోకైతే ఎగ్ పులుసు అయితే చేస్తున్నాననమాట. చాలామంది హౌస్ వైఫ్స్‌ని అంటూ ఉంటారు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇంట్లో ఉండి చేస్తే ఏం చేస్తున్నావు అని చాలా సింపుల్‌గా అనే మాటే అది. కానీ ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత పనుంది. అంటే రెస్ట్ దొరుకుతది, దొరకదనేమనను. 1 ఆర్ 2 అవర్స్ రెస్ట్ దొరుకుతది ఇంట్లో ఉండే వాళ్ళకి, హౌస్ వైఫ్స్‌కి. కానీ ఇంట్లో పని చేసుకొని, బయట కూడా పని చేసి వచ్చే వాళ్ళకి ఆ మాత్రం రెస్ట్ కూడా దొరకదు. లిటరల్‌గా ఎవరి గురించో ఎందుకు చెప్పాలి, నా గురించే చెప్తాను. మార్నింగ్ 6కు లేదా 5:30కి లేస్తాను నేను. 5:30-9:30 వరకు కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని, పిల్లలకి, ముగ్గురు పిల్లలకి బాక్సులు ప్లస్ బ్రేక్‌ఫాస్ట్, మళ్ళీ మా ఇద్దరికి గూడా బాక్సులు పెట్టుకొని ఎళ్ళిపోవాలి. 1 బై 1 ఎళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ నేను 5:30-7 మధ్యలో అయితే వస్తాను. మళ్ళీ పిల్లలు గూడా అప్పుడే వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు మార్నింగ్ పెట్టుకెళ్ళిన బాక్సులన్నీ క్లీన్ జేసుకోవాలి. మళ్ళీ ఉతికిన బట్టలన్నీ తీసుకోవాలి, ఫోల్డ్ జేసుకోవాలి, ఇలా ఉంటాయి. నేను ఏ రోజైనా ఒక్కరోజు లేట్‌గా లేస్తే మా ఆయన అనే మాటేంటంటే, ఇప్పుడు దాకా పడుకుంది, ఎప్పుడు లేస్తది, ఎప్పుడు చేస్తది అని అంటాడు గానీ హెల్ప్ అయితే చేయడు. అన్న మాటే గానీ చెయ్యొచ్చు కదా! చేయరు. అదేనంటే "నువ్వే చేస్తున్నావా? ఇంకెవరు చెయ్యట్లేదా?" అంటాడు. అవును, నిజంగా నేనే చేస్తున్నా. వేరే వాళ్ళతో నాకెందుకు? నా పిల్లలకి, నా ఇంట్లో పని నేను చేసుకుంటున్నా. కానీ నన్ను మాత్రం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు చాలా కోపమొస్తది. మామూలుగానే నాకు టెంపర్ ఎక్కువ. ఇంక నేను చేసే పనికి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్‌మెంట్ ఇయ్యకపోగా, "నువ్వే చేస్తున్నావా? నువ్వే పెడుతున్నావా?" అన్నట్టు మాట్లాడితే ఇంకెంత కోపం రావాలి? ఎవరికైనా వస్తదా రాదా? నాకైతే ఇంక మామూలుగా రాదు. 120 ఉన్నది కాస్త 150 అవుతది బీపీ. ఇంక ఆ కోపంలో కూడా ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. "నువ్వే చేస్తున్నావా?" అంటే ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని చూసుకొని, ఇంట్లో, బయట పని చేసి వచ్చే వాళ్ళకి కనీసం ఒక 1 అవర్ అన్నా రెస్ట్ ఉండాలి. నాకు ఆ రెస్ట్ కూడా లేకపోగా ఇంక పైపెచ్చు మాటలు మాట్లాడుతా ఉంటారనమాట. ఇంట్లో పిల్లలు ఏమైనా చేస్తారా అంటే వాళ్ళని తిట్టి, బెదిరించి ఇయన్నీ చేస్తేనే వాళ్ళు పనులు చేస్తారు. ఇంకెన్ని రోజులని వాళ్ళని తిడతాం చెప్పండి. సో, అందుకని నాకు చేతనైనంత వరకు చేసేసుకుంటాననమాట. ఇంక పిల్లలు స్కూల్ దగ్గరికెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి, ఇంక అటు నుంచి అటు కొంచెం పనుంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికైతే వెళ్ళి వచ్చాను. ఇంక నాకు కూడా ఆకలేసేస్తుంది. ఇయాల 12:30కి ఆకలేస్తుంది. సో, అందుకని చెప్పేసి నేను కూడా అన్నం పెట్టేసుకొని తింటున్నా. ఇప్పటికి కూడా నేను గుడ్డు లోపల సొన అయితే తినను. నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.